వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. థ్యాంక్ యూ రంగనాథ్. ఎస్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు హైడ్రా రంగనాథ్కు థ్యాంక్ యూ చెప్పేశారు. అదేంటి, హైడ్రా ఎక్కడికైనా వచ్చిందంటే పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులైనా సరే మండి పడుతుంటారు, గుబులు పడుతుంటారు, హైడ్రాను వ్యతిరేకిస్తుంటారు. కేఎల్ఆర్ మాత్రం హైడ్రాకు సాదర స్వాగతం పలికారు. ఇంతకు ఏం జరిగింది? కేఎల్ఆర్ హైడ్రాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పారంటే, తుక్కుగూడలోని సూరారం చెరువు ఆక్రమణలను హైడ్రా పూర్తిగా తొలగించింది, నిర్దాక్షిణంగా అక్కడి కట్టడాలను కూల్చివేసింది. వాస్తవానికి ఈ ఆక్రమణలను తొలగించాలని కేఎల్ఆర్ చాలా కాలంగా కోరుతున్నారు, ఫిర్యాదు కూడా చేశారు. కేఎల్ఆర్ ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా తుక్కుగూడకు చేరుకుని సూరారం చెరువు కబ్జాలకు విముక్తం కలిగించింది. ఇది మంచి పరిణామమని కేఎల్ఆర్ అభినందించారు. హైడ్రా వచ్చిన తర్వాత భూములు కబ్జా చేయాలంటే భయమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా చెరువులు కుంటలు కబ్జా చేసేటోళ్ళు మాత్రం వాళ్ళని నిద్రపోకుండా చేస్తున్న సంగతి మీరు అందరూ గుర్తించుంటారు. ఈరోజు ముఖ్యంగా సూరారం చెరువు, నేనే ఈ సూరారం చెరువుని కబ్జా పెడుతున్నారు అని పోలీసు కంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ చేయించడం జరిగింది, క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ ఇదివరకు క్రిమినల్ కేసు ఫైల్ చేసినప్పటికీ ఈ చెరువులు మట్టి నింపిన వాళ్ళం కానీ, గోడలు కట్టి కబ్జా పెట్టిన వాళ్ళం కానీ ఆ మున్సిపల్ వాళ్ళు తీసేయకపోవటంతో నేను హైడ్రా కంప్లైంట్ చేయటం జరిగింది. హైడ్రా వాళ్ళు వచ్చి ఈరోజు ఆ చెరువు కబ్జా చేసింది ఏదైతే ఉందో ఆ గోడలు అవన్నీ తొలగించడం జరిగింది. నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో పుట్టిన హైడ్రా తెలంగాణలోని చెరువులను, కుంటలను విముక్తం చేస్తోందని, మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ ఇలాంటి ఆక్రమణలు జరిగినా నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని తాను ముఖ్యమంత్రికి ఈ విషయానికి సంబంధించి మరింత గట్టిగా రిక్వెస్ట్ చేస్తానంటూ కేఎల్ఆర్ స్పష్టం చేశారు.